హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు పొటాటో బిర్యానీ ప్రిపేర్ చేసుకుందామండి. మసాలాలు కావాల్సినవి యాలకులు, గసగసాలు, నువ్వులు, ఎండు కొబ్బరి, ధనియాల పొడి ఇవి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని మనం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మనకి కావాల్సిన పచ్చి బఠానీ, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, సాజీరా, జీడిపప్పు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మసాలా కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మనకి వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ వేసుకుని మరిగిన తర్వాత బియ్యం కూడా వేసుకుని కుక్ చేసుకోవాలండి. ఈ మధ్యలో వీడియో నాకు కట్ అయ్యింది, నేను ఆన్ చేసుకోలేదండి, మర్చిపోయాను, సారీ అండి. తర్వాత 80% మనకి ఇలాగా రైస్ కుక్ అయిపోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పొటాటో ముక్కలు వేసి అంతా ఇలాగా పెట్టుకోవాలండి. తర్వాత ఫ్రై చేసిన ఆనియన్ కూడా వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి పొటాటో బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఈ పొటాటో బిర్యానీ రైతాతో తింటే చాలా బాగుంటుందండి. నేను వేసిన పచ్చి బఠానీ లాస్ట్ ఇయర్ వింటర్లో అండి. నేను అవి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుని హాఫ్ బాయిల్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఇలాగ మనం బిర్యానీ చేసుకున్నప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను.